Hey guys, welcome back to the channel. I hope అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఇదైతే డే 2 ఇన్ తిరుపతి అండ్ ఈరోజు అయితే గుడి మీద ఉన్నవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే కొండ మీద ఒక 6 ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, అవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాము. There you go. అండ్ నెక్స్ట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈరోజు అయితే మమ్మల్ని రూమ్ ఖాళీ చేసేయమన్నారు. సో ప్రీవియస్లో అయితే 1 డే ఎక్స్టెన్షన్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు కొండ మీద. సో ఈరోజు మాకు దర్శనం కూడా ఉంది. అది అయిన తర్వాత నైట్ ఖాళీ చేసి తిరుపతి వెళ్ళిపోతాం. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్టెన్షన్ ఇస్తా అనుకున్నాం కానీ ఇవ్వలేదు. లెట్స్ సీ ఏం జరుగుతుందో. మొత్తం ఇవన్నీ తిరిగేసిన తర్వాత దెన్ దర్శనానికి వెళ్ళి అప్పుడు రూమ్ ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోతాం. ఇప్పుడు టీ హాయ్. ఓకే, దేర్ ఇస్ అ వెహికల్ 4877 Etios. This is the first stop. ఇదైతే శ్రీవారి పాదాలు. ఇలా స్టెప్స్ ఎక్కాలి. సో ఇక్కడైతే కొంచెం టఫ్ ఈ బొడ్డోడితో పట్టుకొని ఎక్కడం అంటే, బట్ ఎస్ ట్రై చేయాల్సిందే. ఎన్ని మెట్లు ఉంటాయి అయితే నాకు ఐడియా లేదు. లెట్స్ సీ. ఫైనల్లీ టు ద టాప్. టోటల్ 100 స్టెప్స్ ఎన్ని ఉన్నాయి. అండ్ జనాలు ఉన్న వాళ్ళకి ఒక 20 minutes టైం పడుతుంది. జనాలు లేకపోతే చాలా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. వచ్చాడు ఇది నెక్స్ట్ స్టాప్ శిలాతోరణం. ఇది ఏంటంటే న్యాచురల్ గా ఒక ఆర్క్ ఫామ్ అయింది ఆ ప్లేస్ అనమాట. ఇది జస్ట్ క్లైమేట్ చాలా బాగుంది, ఎండ అయితే ఏం లేదు కాబట్టి చాలా హ్యాపీగా వెళ్ళొచ్చేస్తున్నాం. అండ్ బొడ్డోడు టు స్లీప్. సో ఈ చల్లగాలికి ఇక్కడికి నిద్ర వచ్చా. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే బేబీని క్యారీ చేయడం. విత్ ఇన్ 2 years వరకు ఇది ఈజీగా క్యారీ సరిపోతుంది. కొంచెం ఆయాసం వస్తుంది ఎందుకంటే 8 kgs బరువు కూడా వస్తుంది కాబట్టి. కాదు అదో ఆ వెనకాతల ఈ రాక్ వెనకాతలు ఉంటుంది. ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. పీస్ఫుల్ గ్రీనరీ, నైస్ గార్డెన్స్. చక్ర తీర్థానికి వస్తాం, బట్ ఇక్కడ రావాలంటే కొంచెం ఫిట్ ఉండాలి. కొంచెం ఎక్కువ మెట్లు ఉన్నాయి. దేనికో ఇదే గుడి. మెట్లు అయితే ఎంత స్టీప్ ఉన్నాయి అలాగా. సో ఒక వే ఉంటుంది రాగానే రైట్ సైడ్, అది మాత్రం మిస్ కాకుండా ఆ రైట్ సైడ్ నుంచి చూస్తే ఇలా పార్క్ ఉంటుంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్. సో ఇది శిలాతోరణం దగ్గర పార్క్. రాగానే రైట్ సైడ్. దిస్ ఇస్ టూ బ్యూటిఫుల్. వెరీ గో. ఇది వ్యూ. సో ఇప్పటి వరకు అయితే మొత్తం 3 అయ్యాయి. ఒక శ్రీవారి పాదాలు అండ్ సెకండ్ వన్ వచ్చేసి శిలాతోరణం, చక్రతీర్థం 2 ఒక దగ్గరే ఉంటాయి. ఈ చక్రతీర్థానికి మాత్రం కొంచెం మెట్లు ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఫిట్గా ఉంటే సరిపోద్ది. నానా, హౌ యూ ఫీల్ ఈ మూడింటికి? బాగున్నాయి. ఫస్ట్ టైం కదా చూడడం. ఫస్ట్ టైం చూడడం ఇవన్నీ నువ్వు? ఓకే, పైన ఏం తిరగలేదా? ఓకే, నేను ఎప్పుడో వచ్చా గుర్తే లేదు దీని దగ్గరికి వచ్చానని. చాలా చిన్నప్పుడు వచ్చాను నేనైతే. బ్యూటిఫుల్. ఈ వ్యూ అయితే చాలా బాగున్నాయి ఇవంతా. బట్ ఇది మాత్రం మిస్ కాకండి శిలాతోరణం దగ్గరికి వచ్చినప్పుడు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. గార్డెన్ చాలా సూపర్ ఉంది. జపాలి అదే మెయిన్ టాస్క్. 1.1 ఎన్నో కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుందట. ఇలా ఎత్తుకొని వెళ్ళడం అంటే కొంచెం టఫే, బట్ ఐ విల్ ట్రై. ఇదైతే నెక్స్ట్ స్టాప్ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ద టఫెస్ట్ టాస్క్ అయితే ఇదే. 250 steps వన్ సైడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఎక్కడి నుంచి అయితే మెట్లు స్టార్ట్. ఇప్పుడైతే మా బొడ్డని మా అమ్మ దగ్గర వదిలేసాం. మా అమ్మ రానన్నారు. సో అక్కడికి కింద కూర్చోబెడతాం. ఆ బొడ్డని కూడా అక్కడే కూర్చోబెడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఆయాసం వస్తుంది ఒక్కడికే. అనుకుంటే పట్టుకొని ఎక్కాలంటే కొంచెం కష్టం. నేను వదిలేస్తాను. ఇద్దరు అవుట్ అయిపోయారు. వచ్చాం గుడికి. ఇదే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇదైతే హనుమంతుని పుట్టిన స్థలం అట.
బైక్స్ వచ్చేస్తాయి ఈజీగా. సో ఎవరైనా బైక్ మీద వచ్చిన వాళ్ళు ఉంటే స్టెప్స్ పక్క నుంచి ఒక రూట్ ఉంది, బైక్ రూట్, ఈజీగా గుడి వరకు వచ్చేయచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ బైక్ మీద వస్తే. దట్స్ వై వీ లవ్ బైక్స్. ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. రెంటలా? అలాగే రెంటలు ఎక్కడెక్కడ తీసుకుంటావు తిరుపతిలో? ఉంటాయి, బట్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు రెంటల్స్ ఎలాగ అవుతాయి? అవుతుంది కదా, అందుకని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బండి మీద వెళ్ళాలంటారు. ఇలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇంత లైన్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఈ టెంపుల్కి రావాలనుకుంటే 1 to 2 మధ్యలో అయితే అసలు రావద్దు. 1 to 2 దర్శనం అన్నీ క్లోజ్. సో బెటర్ కమ్ బిఫోర్ 1 o'clock ఆర్ ఆఫ్టర్ 2 o'clock. జపాలి తీర్థంతో టోటల్ ఇలా ఉంటుంది. దిస్ ద ఫుల్ వ్యూ. రైట్ నౌ ద నెక్స్ట్ స్పాట్ ఇది ఆకాశగంగా. ఇప్పుడైతే మా దర్శనానికి అయితే వెళ్తున్నాం. బిలో 1 year దర్శనం. అండ్ ఇప్పుడే దేవుడు మా ముందు నుంచి వెళ్ళారు. ఇట్స్ డే 3 ఇన్ తిరుపతి. సో ఒక హోటల్ తీసుకున్నాం నిన్న నైట్ వచ్చి. సో నిన్న నైట్ 7:30కి అలాగా చెక్అవుట్ చేస్తాం. పైన తిరుమలలో చెక్అవుట్ చేసామన్నారు. ఎక్స్టెండ్ చేస్తున్నారు, బట్ మార్నింగ్ 6 o'clock చెక్అవుట్ అన్నారు. చిన్నపిల్లలతో 6 o'clock చెక్అవుట్ అంటే కష్టం. అందుకే ఇంకా తిరుపతి వచ్చి హోటల్ హంట్ చేసాం. నైట్ అయితే హోటల్ హంట్ చేసాం టిల్ 9 o'clock వరకు. సో మేము ఉంటున్న హోటల్ ఇదే, కోమినేని గ్రాండ్. సో జస్ట్ రైల్వే స్టేషన్కి ఒక 5 minutes దూరం అంతే. అండ్ దిస్ ఇస్ ద స్ట్రీట్. కార్ అయితే కొంచెం కష్టం, బట్ కార్ వస్తుంది. ఒక కార్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏమైనా అటు నుంచి వస్తే బ్లాక్ అవుతుంది అంతే. బట్ అన్నీ సైడ్ బై, అన్నీ టిఫిన్ షాప్స్ కానీ ఏవైనా సరే సైడ్ బై ఉన్నాయి. అండ్ దట్స్ ద ఈజీ పార్ట్. ఆపోజిట్ థియేటర్ ఉంది, ఎప్పుడైనా బోర్ కొడితే వెళ్ళి సినిమా కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఉంటున్న హోటల్ అయితే బాగానే ఉన్నది. సో ఆ హోటల్ నేమ్ చూపించాను కదా. పర్ నైట్ ఏసీ ఫర్ 4 members 2350. మిగతా హోటల్స్ కూడా చూశాను, బట్ అక్కడ బెడ్స్ కానీ రూమ్ కానీ ఏం నచ్చలేదు అసలు. సో ఈ హోటల్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎస్, యూ కెన్ కమ్ టు కోమినేని గ్రాండ్. రైల్వే స్టేషన్ జస్ట్ 5 minutes ఆఫ్ డిస్టెన్స్ అంతే. ఇదే హోటల్. అండ్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆటోస్ కానీ ఫుడ్ కానీ ఏవైనా సరే చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ రోజుకైతే మా ఫస్ట్ డెస్టినేషన్ కపిల తీర్థం. సో ఇది మా రూమ్ నుంచి ఒక 5 kilometers దూరం. ఊబర్ అయితే వచ్చాం ఇక్కడ. ఊబర్ అనుకో. సో ఇదే కపిల తీర్థం. అండ్ ఇక్కడ రైనీ సీజన్ దాటాకి వస్తే ఆల్రెడీ రైనీ సీజన్ వస్తే వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. సో బట్ ఇప్పుడు వాటర్ ఎలాగుందని అయితే చూడాలి. ప్లస్ ఎండ అయితే మాత్రం ఈరోజు చాలా దారుణంగా ఉంది. నిన్న కొండ మీద చల్లగానే ఉంది కానీ, బట్ ఈరోజు కింద తిరుపతిలో ఇట్స్ లైక్ దిస్. ఇట్స్ ప్యూర్ బ్లూ స్కైస్ విత్ నో క్లౌడ్స్. ఇదే కపిల తీర్థం. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వస్తుంది, బట్ ఇప్పుడు చుక్క వాటర్ కూడా లేదు. బట్ వాటర్ ఫాల్ వస్తే మాత్రం మీ వ్యూ అదిరిపోతుంది. నానా ఓయ్ వెళ్తావా నాన్న అటు? ఓయ్ సో నెక్స్ట్ స్టాప్ టు ఇస్కాన్ టెంపుల్. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్. ఇది ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. దీస్ ఆర్ టూ బ్యూటిఫుల్. టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్. సో వైజాగ్లో ఉన్నది, బట్ దానికన్నా ఇక్కడ టెంపుల్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. మస్ట్ విజిట్. కపిల తిరుపతి వస్తే మాత్రం కపిల తీర్థం నుంచి జస్ట్ 1.5 kilometers. ఎస్, ఇలా ఉంటాయి ఎగ్జాక్ట్గా.
బట్ లోపల వ్యూ మాత్రం టూ డిఫరెంట్. బట్ తిరుపతి వస్తే మాత్రం డోంట్ మిస్ ఇస్కాన్ టెంపుల్. న్యూ చెప్పాలి ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నప్పుడు వెళ్ళాం, బయటకు వచ్చినప్పుడు అయితే చెప్పులు ఎవరు తీసుకెళ్తారు, అందుకే న్యూ వన్. పక్కనే హోల్సేల్ షాప్ ఉంది, వెరీ 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 రీజనబుల్ ప్రైసెస్. ప్యూమా ఎడిడాస్ కానీ 1500 అట. ఒరిజినల్ కాపీస్ కాదు. మీరు బోన్ చేశాక వెళ్ళి ఒకసారి ఏమైనా బాగుంటే తీసుకుంటా. బట్ ఎస్, ఇవి జస్ట్ 250. వాకరు సూపర్ కంఫర్ట్ ఉన్నాయి. సో గైస్, బ్యాక్ హోమ్ ఇట్స్ బీన్ లైక్ 2 days అంతా అయింది. అప్పటి నుంచి నాకు ఈ వ్లాగ్ ఎండ్ చేయడానికి అవ్వలేదు. బట్ మా ఎక్స్పీరియన్స్ 1 year లోపు దర్శనం మాత్రం చాలా స్పీడ్గా అయిపోయింది. మాకు విదిన్ 1.5 hour మాకైతే దర్శనం అయిపోయింది. ఎక్కడ ఆపలేదు. డైరెక్ట్గా సుబుతా నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. జస్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, బేబీది, నెక్స్ట్ మీది, వైఫ్ అండ్ హస్బెండ్, ఆధార్ కార్డ్, అంతే. దాని మించి ఇంకేం అక్కర్లేదు. ఆ 3 documents ఉంటే డైరెక్ట్గా సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ మధ్యాహ్నం 12 PM to 6 PM మధ్యలో అయితే ఈ దర్శనం అయితే ఉంటుంది. మేమైతే 1:30కో లేకపోతే ఎంతకో వెళ్ళాం, 1 o'clock. బై 3:30కి ఎంతకో బయటకు వచ్చేసాం. సో వెరీ ఫాస్ట్. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం 1 year లోపు ఉంటే మాత్రం డైరెక్ట్గా తిరుపతి వెళ్తే సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడి నుంచి మీకు ఈజీగా దర్శనం అయిపోతుంది. ఓకే దెన్, ఐ హోప్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. అండ్ ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.